నమస్కారం. ఈరోజు మనం అమెరికా సంప్రదాయవాద రాజకీయాల్లో, ముఖ్యంగా ఇటీవలి కాలంలో చాలా వేగంగా ఎదిగిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అవును. అదే సమయంలో తీవ్ర వివాదాస్పదుడిగా మారిన చార్లీ కిర్క్ జీవితం, అతని ప్రభావం, ఇంకా అతని ఆకస్మిక ముగింపు గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం ప్రధానంగా వికీపీడియా నుండి తీసుకున్నది. అతని ప్రయాణం ఎలా సాగింది, అతను కట్టిన ఆ సంస్థల బలమేంటి, అతని చుట్టూ అల్లుకున్న ఆ వివాదాలు, ఇంకా అతని మరణం వరకు జరిగిన కీలక సంఘటనలు, వీటిని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అన్నమాట. సరిగ్గా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే అతను టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అంటే టీపీయుఎస్ఏ సహ వ్యవస్థాపకుడు. అవును. మాగా ఉద్యమంలో చాలా ముఖ్యమైన గొంతుగా. ఇంకా చెప్పాలంటే 31 అంటే చాలా చిన్న వయసులోనే సెప్టెంబర్ 10, 2025న ఒక బహిరంగ కార్యక్రమంలో హత్యకు గురైన వ్యక్తి. నిజమే. అతని ప్రస్థానం చాలా అసాధారణమైనది. అంటే కేవలం 18 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి కొన్ని ఏళ్లలోనే దేశం మొత్తం మీద ప్రభావం చూపే స్థాయికి ఎదిగాడు. అవును. ఈ చర్చలో మనం అతని ఎదుగుదల వేగం గురించి, అతను నిర్మించిన సంస్థల నిర్మాణం, అతని రాజకీయ అభిప్రాయాలు, వాటి సారాంశం, ఇంకా సంప్రదాయవాద ఉద్యమంపై అతని ముద్ర, వీటన్నిటిని విశ్లేషిద్దాం. సరే, అయితే అతని ఆరంభం నుండి మొదలుపెడదాం. 1993లో చికాగో దగ్గర పుట్టాడు. అవును, ఇలినాయిస్లో. బాయ్ స్కౌట్స్లో ఈగిల్ స్కౌట్ స్థాయికి వెళ్లాడు. హైస్కూల్ రోజుల నుంచే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపించాడనమాట. మార్క్ కిర్క్ సెనెట్ క్యాంపెయిన్లో పనిచేశాడు. మార్క్ కిర్క్ అంటే పేరొకటే కాని బంధుత్వం ఏమీ లేదు కదా. లేదు, సంబంధం లేదు. ఆ తర్వాత పాఠ్యపుస్తకాల్లో లిబరల్ బయాస్ ఉందని బ్రీట్ బాట్ న్యూస్కు ఒక ఆర్టికల్ రాశాడు. ఓ. అది అతనికి ఫాక్స్ బిజినెస్లో అవకాశం కల్పించింది. ఆసక్తికరంగా కాలేజు మధ్యలోనే ఆపేశాడు. అవును, హార్పర్ కాలేజీలో చేరి మానేశాడు. పూర్తిస్థాయి రాజకీయ క్రియాశీలత వైపు వెళ్లడానికి టీ పార్టీ సభ్యుడు బిల్ మాంట్గోమరీతో పరిచయం చాలా కీలకమైంది అని అంటారు. సరిగ్గా. ఆ పరిచయం, మాంట్గోమరీ ప్రోత్సాహం, ఇంకా ఫోస్టర్ ఫ్రీజ్ లాంటి సంప్రదాయవాద దాతల ఆర్థిక మద్దతుతో 2012లో, అంటే అప్పటికి అతని వయసు కేవలం 18 ఏళ్లు. 18 ఏళ్లకేనా? అవును, కేవలం 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ, అదే టీపీయుఎస్ఏ ను స్థాపించాడు. ఇది చాలా వేగంగా సంప్రదాయవాద విద్యార్థులలో ఆకర్షించే సంస్థగా ఎదిగింది. కిర్క్ దీనికి ముఖచిత్రంగా, అంటే పబ్లిక్ ఫేస్గా, ముఖ్య నిధుల సమీకర్తగా, సీఈఓగా ఉన్నాడన్నమాట. టీపీయుఎస్ఏ కార్యకలాపాలు కొన్ని వివాదాలను కూడా తెచ్చిపెట్టాయి కదా, ముఖ్యంగా ఆ వాచ్ లిస్ట్ల గురించి విన్నాను. అవును, మీరడిగింది కరెక్టే. ఆ ప్రొఫెసర్ వాచ్ లిస్ట్, ఇంకా స్కూల్ బోర్డ్ వాచ్ లిస్ట్, ఇవి తీవ్రమైన విమర్శలకు గురయ్యాయి. ఎందుకని? అంటే తమ భావజాలానికి భిన్నంగా మాట్లాడే ప్రొఫెసర్లను, స్కూల్ బోర్డ్ మెంబర్లను లక్ష్యంగా చేసుకుని వాళ్లను ఒక రకంగా వేధించే ప్రచారాలకు ఇవి దారితీశాయని, ఇది అకాడమిక్ ఫ్రీడమ్కు ముప్పు అని చాలామంది ఆందోళన పడ్డారు. అలాగే 2021లో ఒక ఆన్లైన్ అకాడమీ మొదలుపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని ఆరోపణలున్నాయంటున్నారు. దాని గురించి కూడా ప్రస్తావించాలి. ProPublica అనే సంస్థ ఒక దర్యాప్తు చేసింది. దాని ప్రకారం టీపీయుఎస్ఏ ఆర్థిక నివేదికలు కొన్నిసార్లు కొంచెం తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, సంస్థ ఎదుగుదలతో పాటు నాయకుల వ్యక్తిగత సంపద కూడా బాగా పెరిగిందని ఆరోపణలొచ్చాయి. ఉదాహరణకు కిర్క్ జీతం కొన్ని సంవత్సరాల్లోనే $27,000 నుంచి దాదాపు $300,000కి పెరగడం, అతను ఫ్లోరిడాలో ఒక ఖరీదైన కాండో కొనడం, ఇలాంటివి బయటపడ్డాయి. 2020 నాటికి టీపీయుఎస్ఏ వార్షిక ఆదాయం దాదాపు $40 మిలియన్ చేరింది. $40 మిలియన్? అవును. కిర్క్ సంపాదన కూడా టీపీయుఎస్ఏ దాని అనుబంధ సంస్థల నుండి కలిపి $325,000 కంటే ఎక్కువని అంచనా. ఇది సరే, ఆధునిక రాజకీయ ఉద్యమాల్లో కొన్నిసార్లు కనిపించే ధోరణి అన్నమాట. క్రియాశీలత, ప్రభావం, వ్యక్తిగత లాభం, వీటికి మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం ఇది. టీపీయుఎస్ఏ కాకుండా టర్నింగ్ పాయింట్ యాక్షన్ అని ఇంకో సంస్థ కూడా ఉంది కదా, దాని ఉద్దేశం ఏంటి? అవును, 2019లో టర్నింగ్ పాయింట్ యాక్షన్ను స్థాపించాడు. ఇది 501(c)(4 సంస్థ. అంటే ఇవి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనవచ్చు. ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి, కానీ టెక్నికల్గా సామాజిక సంక్షేమం కోసం పనిచేయాలి. ఓకే. టీపీ యాక్షన్ ప్రధానంగా డెమోక్రాట్లను టార్గెట్ చేసింది.
ట్రంప్కు మద్దతుగా పనిచేసే స్టూడెంట్స్ ఫర్ ట్రంప్ను కూడా తనలో విలీనం చేసుకుంది. 2020 ఎన్నికల కోసం మిలియన్ల కొద్దీ విద్యార్థులను చేర్పిస్తామని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ అది పూర్తిగా జరగలేదు. దేనిమీద ట్రంప్ క్యాంపెయిన్తో కొన్ని గొడవలు కూడా అయ్యానంటారు. జనవరి 6, 2021 క్యాపిటల్ హిల్ సంఘటనల గురించి కూడా విన్నాను. కిర్క్ సంస్థల పేరు వినిపించింది. దాని గురించి చెప్పండి. అవును, ఆ రోజు వాషింగ్టన్ డీసీలో జరిగిన నిరసనలకు మద్దతుదారులను తరలించడానికి టీపీయూఎస్ఐ అనుబంధ సంస్థలు బస్సులను ఏర్పాటు చేశాయని వార్తలొచ్చాయి. ఎన్ని బస్సులు? మొదట 80 బస్సులు అని పెద్దగా ప్రచారం జరిగింది. కానీ తర్వాత వాళ్లు ఆ 7 బస్సులు సుమారు 350 మంది విద్యార్థులు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలకు పబ్లిక్ సూపర్ మార్కెట్ వారసురాలు జూలీ ఫాన్సెల్లీ నుండి పెద్ద మొత్తంలో అంటే 1.25 మిలియన్ల నిధులందియాయని ట్రంప్ కోడలు కింబర్లీ గిల్ఫోయిల్కు మాట్లాడినందుకు 60,000 చెల్లించారని కూడా ఆరోపణలొచ్చాయి. అప్పట్లో కిర్కేమన్నాడు? కిర్క్ ఆ టైంలో అంతర్యుద్ధం లాంటి మాటలు వాడినా క్యాపిటల్ దగ్గర జరిగిన హింసను మాత్రం తిరుగుబాటుగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత జనవరి 6 కమిటీ విచారణలో అతను తన వాంగ్మూలం ఇవ్వకుండా 5వ సవరణ హక్కును ఉపయోగించుకున్నాడు. అంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ నుండి రక్షణ కోసం. అవును, ఆ సంఘటనల్లో సిపియుఎస్ఏ పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై ప్రశ్నలైతే మిగిలిపోయాయన్నమాట. అతను జెరీ ఫాల్వెల్ జూనియర్తో కలిసి ఫాల్కెరిక్ సెంటర్ అని కూడా పెట్టాడు కదా, అది కూడా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండేదా? అవునవును, లిబర్టీ యూనివర్సిటీ నిధులతో 2019లో ఫాల్కెరిక్ సెంటర్ ఫర్ ఫెయిత్ అండ్ లిబర్టీని స్థాపించారు. ఇది కూడా ట్రంప్ ఇతర రిపబ్లికన్లకు సపోర్ట్ చేసింది. మరి అదేమైంది? అయితే దాని రాజకీయ వైఖరి మరీ దూకుడుగా ఉందని, అది యూనివర్సిటీ మతపరమైన మిషన్కు వ్యతిరేకమని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఫాల్వెల్ రాజీనామా చేయడం, కర్క్ కాంట్రాక్ట్ రెన్యువల్ అవ్వకపోవడం, దాంతో ఆ సెంటర్ పేరు కూడా మార్చేశారు. దాని తర్వాత కిర్క్ టర్నింగ్ పాయింట్ ఫెయిత్ అనే ఇంకో సంస్థను స్థాపించి పాస్టర్లను, చర్చ్ నాయకులను పాలిటిక్స్లో యాక్టివ్ చేసే ప్రయత్నం కంటిన్యూ చేశాడు. ఇది అతని స్ట్రాటజీలో మతం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఈ ఆర్గనైజేషన్స్తో పాటు మీడియాలో కూడా కిర్క్ చాలా స్ట్రాంగ్గా కనిపించాడు. అతని చార్లీ కిర్క్ షోకి మంచి పాపులారిటీ వచ్చింది కదా. ఖచ్చితంగా. అతని రేడియో షో, పాడ్కాస్ట్ ది చార్లీ కిర్క్ షోకు రోజుకు లక్షల్లో డౌన్లోడ్లుండేవి. ముఖ్యంగా కన్జర్వేటివ్స్లో చాలా పాపులర్ అయింది. అవునా? అవును, యాపిల్ పాడ్కాస్ట్ ర్యాంకింగ్స్లో కూడా టాప్లో ఉండేది. అలాగే జనరేషన్ జెడ్ని టార్గెట్ చేస్తూ టర్నింగ్ పాయింట్ లైవ్ అని ఒక స్ట్రీమింగ్ షో, టిక్టాక్లో కూడా చాలా ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ మధ్య ట్రినిటీ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ టీబీఎన్ లాంటి క్రిస్టియన్ మీడియా సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. అయితే అతని మీడియా కంటెంట్పై విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి కదా, ముఖ్యంగా తప్పుడు సమాచారం గురించి. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ లాంటి సంస్థలు చేసిన స్టడీస్లో అతని పాడ్కాస్ట్లలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ కంటెంట్ అంటే తప్పుదారి పట్టించే సమాచారం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని ఉదాహరణలు: నాన్సీ పెలోసి భర్తపై దాడి చేసిన వ్యక్తికి బెయిల్ ఇవ్వాలని పిలుపునివ్వడం లాంటివి. ట్విట్టర్ ఫైల్స్ ఇష్యూలో తన అభిప్రాయాలను అణచివేస్తున్నారని ట్విట్టర్పై ఆరోపణలు చేశాడు. అంటే అతని మీడియా ప్రభావం ఎంత బలమైనదో, అతను స్ప్రెడ్ చేసిన ఇన్ఫర్మేషన్పై ప్రశ్నలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ఇక అతని రాజకీయ అభిప్రాయాలు, కార్యకలాపాలు, ఇక్కడే అసలు విషయమంతా ఉంది అనిపిస్తుంది. అతని అభిప్రాయాలు చాలా చాలా విస్తృతంగా, తరచుగా చాలా కాంట్రవర్షియల్గా ఉండేవి. నిజమే, అతని పొలిటికల్ జర్నీలో డొనాల్డ్ ట్రంప్కు సపోర్ట్ చేయడం అనేది చాలా కీలకం. మొదట్లో కొంచెం సంశయించినట్టు అనిపించినా తరువాత ట్రంప్ యొక్క అత్యంత బలమైన సమర్థకులలో ఒకడిగా మారాడు. ఎలా? ట్రంప్ మెసేజ్ని యువతలోకి, ముఖ్యంగా కాలేజీ క్యాంపస్లకు తీసుకువెళ్లడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ద మ్యాగా డాక్ట్రిన్ అనే ఒక పుస్తకం కూడా రాశాడు. అందులో రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలను రీడిఫైన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మధ్య ఒక టూర్ కూడా చేశాడు కదా. అవును, 2024లో యు ఆర్ బీయింగ్ బ్రెయిన్ వాష్డ్ పేరుతో క్యాంపస్ టూర్ చేశాడు. అది సోషల్ మీడియాలో పెద్ద సంచలనమయ్యింది. జెన్జీ ఓటర్లను బాగా ఆకట్టుకుందని, ట్రంప్ ఎన్నికల్లో అది హెల్ప్ అయ్యిందని విశ్లేషకులు అనుకున్నారు. అతని అభిప్రాయాలలో కొన్నింటిని చూద్దాం. కల్చరల్ మార్క్సిజం లాంటి కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేశాడని అంటారు. దాని అర్థమేమిటి? కల్చరల్ మార్క్సిజం అనేది ఒక రైట్ వింగ్ కాన్స్పిరసీ థియరీ అన్నమాట. అంటే పాశ్చాత్య సంస్కృతిని, విలువల వ్యవస్థను నాశనం చేయడానికి మార్క్సిస్టులు కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీలు, మీడియా ద్వారా రహస్యంగా పనిచేస్తున్నారని వాళ్ల నమ్మకం. కిర్క్ తరచుగా యూనివర్సిటీలను నియంతృత్వ ద్వీపాలు అని వర్ణించడం దీనికి ఒక ఉదాహరణ.
ఇలాంటి థియరీలు కన్జర్వేటివ్ సర్కిల్స్లో పాపులర్ అయిన అకాడమిక్స్, హిస్టోరియన్స్ దీన్ని ఆధారాలు లేని కుట్ర సిద్ధాంతంగా కొట్టిపారేస్తారు. అతను తరచూ తప్పుడు సమాచారం లేదా వివాదాస్పద వాదనలు చేశాడని ఆరోపణలున్నాయి కదా, కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? చాలా ఉన్నాయి. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీకి తన అప్లికేషన్ను అన్యాయంగా రిజెక్ట్ చేశారన్న కథ, 8chan లాంటి సైట్ల నుండి తప్పుడు స్టాటిస్టిక్స్ షేర్ చేయడం, ఓటరు మోసం గురించి నిరాధార ఆరోపణలు చేయడం, జార్జ్ ఫ్లాయిడ్ను కించపరిచేలా మాట్లాడతాం. ఇలా కొన్ని. కోవిడ్ టైంలో కూడానా? అవును, కోవిడ్ సమయంలో కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ 100% పనిచేస్తుందని తప్పుగా ప్రచారం చేశాడు. దీనికి ట్విట్టర్ అకౌంట్ కూడా టెంపరరీగా బ్యాన్ అయింది. మాస్కుల మీద, టీకాల మీద సందేహాలు లేవనెత్తాడు. వ్యాక్సిన్ మ్యాండేటరీ చేయడాన్ని వైద్యవర్ణ వివక్ష అని పిలిచాడు. అంటే సంచలనం కోసం తరచుగా ఆధారాలు లేని వాదనలు చేయడం అతని స్టైల్లో ఒక భాగమైపోయింది. మతం, ముఖ్యంగా క్రైస్తవ మతం, అతని రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్లు అనిపిస్తుంది. అవును, రాను రాను అతను మరింత ఓపెన్గా క్రిస్టియన్ నేషనలిస్ట్ అభిప్రాయాలను చెప్పడం మొదలుపెట్టాడు. చర్చ్కి, రాజ్యానికి మధ్య విభజన అనేది ఒక కల్పితమని, దేశం స్వేచ్ఛగా ఉండాలంటే క్రిస్టియన్ మెజారిటీ అవసరమని వాదించాడు. ఇది ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే గతంలో వేరేలా చెప్పాడని అన్నారు కదా. అవును, 2018లో అతను చర్చ్ రాష్ట్ర విభజనకు సపోర్ట్ చేశాడు. ఈ మార్పుకు కారణాలుగా ట్రంప్ జెరూసలేం నిర్ణయం, కోవిడ్ టైంలో చర్చులు మూసేయడం వీటిని చెప్పాడు. పాశ్చాత్య నాగరికత గొప్పదని నమ్మాడు. క్రియేషనిజంను సపోర్ట్ చేశాడు. ఎవల్యూషన్ థియరీని తప్పుపట్టాడు. LGBTQ హక్కుల విషయంలో అతని ఒపీనియన్స్ ఎలా ఉండేవి? ఇక్కడ కూడా కాలక్రమేణా అతని వైఖరి మరింత కఠినంగా మారింది. ట్రాన్స్జెండర్ వ్యక్తులు మిలిటరీలో సర్వ్ చేయడాన్ని వ్యతిరేకించాడు. స్వలింగ వివాహాలను లీగలైజ్ చేసిన సుప్రీంకోర్టు డెసిషన్ని క్రిటిసైజ్ చేశాడు. LGBTQ యాక్టివిస్టులను ఆల్ఫబెట్ మాఫియా అని పిలిచాడు. ఇంకా లింగ మార్పిడి అనేది అబద్ధమని, జెండర్ అఫర్మింగ్ కేర్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని, ఆ కేర్ అందించే డాక్టర్లకు న్యూరంబర్గ్ తరహా విచారణలు, అంటే చాలా కఠినమైన విచారణలు జరపాలని పిలుపునిచ్చాడు. అయితే ఇంకోవైపు రాజకీయంగా తమతో కలిస్తే స్వలింగ సంపర్కులను కూడా ఉద్యమంలోకి ఆహ్వానిస్తానని చెప్పాడు. ఇది అతని స్ట్రాటజీలో కొంత కాంట్రాడిక్షన్ చూపిస్తోంది. అబోర్షన్, గన్ రైట్స్ పై అతని స్టాండ్ ఏంటి? అబార్షన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటే తప్ప. రేప్ లాంటి సందర్భాల్లో కూడా ఎక్సెప్షన్స్ ఉండకూడదని, అబార్షన్ అనేది హత్యతో సమానమని, దాన్ని పూర్తిగా ఇల్లీగల్ చేయాలని వాదించాడు. గన్ రైట్స్, తుపాకీ హక్కులకు బలమైన సమర్థకుడు. స్కూల్స్లో షూటింగ్స్ ఆపాలంటే సాయుధ గార్డులుండాలని వాదించాడు. 2వ సవరణను కాపాడటానికి కొన్ని తుపాకీ మరణాలు తప్పనిసరి మూల్యమని ఒకసారి కామెంట్ చేసి పెద్ద విమర్శలు ఎదుర్కొన్నాడు. జాతి, రేస్ విషయంలో అతని అభిప్రాయాలు కూడా చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి కదా. వైట్ ప్రివిలేజ్ అనేది లేదు అని, క్రిటికల్ రేస్ థియరీ డేంజరస్ అని వాదించాడు. అవును, అతను వైట్ ప్రివిలేజ్ లేదా సిస్టమిక్ రేసిజం కాన్సెప్ట్స్ని పూర్తిగా రిజెక్ట్ చేశాడు. ట్రంప్ ఏర్పాటు చేసిన 1776 కమిషన్లో మెంబర్గా అమెరికా హిస్టరీని పేట్రియాటిక్ యాంగిల్లో చెప్పాలని వాదించాడు. డెమోక్రాట్ల ఇమిగ్రేషన్ పాలసీలు శ్వేతజాతీయుల జనాభాను తగ్గించే కుట్రలో భాగమని ఆరోపించాడు. ఇది గ్రేట్ రీప్లేస్మెంట్ అనే కాన్స్పిరసీ థియరీకి దగ్గరగా ఉంటుంది. DEI ప్రోగ్రామ్స్ గురించి కూడా గట్టిగా మాట్లాడాడు కదా. అవును, DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ ప్రోగ్రామ్స్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వాటిని శ్వేతజాతీయుల వ్యతిరేకమని, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వరదలు లాంటి వాటికి కూడా అవే కారణమని నిరాధార ఆరోపణలు చేశాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్పై మొదట పాజిటివ్గా ఉండి తర్వాత విమర్శించడం, 1964 సివిల్ రైట్స్ యాక్ట్ను పెద్ద తప్పు అనడం, ఇవన్నీ కూడా పెద్ద దుమారమే రేపాయి. యూదు అమెరికన్లు ఇస్లాం పట్ల అతని వైఖరి ఎలా ఉండేది? యూదుల గురించి కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. వాళ్లు మీడియా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేస్తున్నారని, పాక్షిక మార్క్సిస్ట్ ఎజెండాలకు ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎలాన్ మస్క్ చేసిన యాంటీసెమిటిక్ కామెంట్స్ని సపోర్ట్ చేశాడు. కానీ తర్వాత మళ్లీ యూదు వ్యతిరేకత తప్పు అని ఖండించాడు. తాను ఇజ్రాయెల్కి సపోర్టర్ అని చెప్పాడు. కొంతమంది యూదదాతల నుండి ఫండింగ్ కూడా పొందాడు. ఇస్లాం పట్ల కూడా విమర్శనాత్మకంగానే మాట్లాడాడు. ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచినప్పుడు 911ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ ఇస్లామోఫోబిక్ అని విమర్శలొచ్చాయి. ముస్లిం వ్యతిరేక గ్రూపుల మీటింగ్స్లో కూడా పాల్గొన్నాడు. విదేశాంగ విధానం విషయానికి వస్తే, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ విషయంలో అతని అభిప్రాయాలు ఏంటి? ఇజ్రాయెల్కు చాలా స్ట్రాంగ్ సపోర్టర్గా కనిపించాడు.
బైబిల్ ప్రవచనాలతో కూడా ముడిపెట్టాడు. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ చర్యలను సమర్థించాడు. అయితే కాలక్రమేణా కొంత వైఖరిలో మార్పు వచ్చినట్టు అనిపించింది. ఎలా? ఇజ్రాయెల్ను విమర్శించే స్టూడెంట్స్ ఫ్రీ స్పీచ్ని సమర్థించాడు. యాంటీ బీడీఎస్ చట్టాలను, అంటే ఇజ్రాయెల్ను బాయ్కాట్ చేయడాన్ని వ్యతిరేకించే చట్టాలను వ్యతిరేకించాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై కొన్ని కాన్స్పిరసీ థియరీస్ లాంటివి కూడా చేశాడు. ఉక్రెయిన్ సంగతేంటి? ఉక్రెయిన్ విషయంలో రష్యా వాదనలకు కొంచెం దగ్గరగా మాట్లాడాడు. దాన్ని సరిహద్దు వివాదమన్నాడు. అమెరికా సహాయాన్ని వ్యతిరేకించాడు. జెలెన్స్కీని సిఏఏ తోలుబొమ్మ అని పిలిచాడు. అమెరికా తన దక్షిణ సరిహద్దుపై ఎక్కువ దృష్టి పెట్టాలని వాదించాడనమాట. ఇన్ని కార్యకలాపాలు, వివాదాలు, వీటి మధ్య అతని వ్యక్తిగత జీవితం, ఇంకా ఆ విషాదాంతం గురించి చెప్పండి. మే 2021లో ఎర్రికా ఫ్రాంజ్వేను పెళ్లి చేసుకున్నాడు. వారికిద్దరు చిన్న పిల్లలున్నారు. మతపరంగా అతను ఎవాంజలికల్ క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ నేషనలిస్ట్ ఐడియాలజీని బలంగా నమ్మాడు. ఇక అతని మరణం, అది చాలా విషాదకరం. సెప్టెంబర్ 10, 2025న ఉటా వ్యాలీ యూనివర్సిటీలో టీపీయూఎస్ఏ ఈవెంట్లో స్టేజ్ మీద మాట్లాడుతుండగా సుమారు 3000 మంది చూస్తుండగా మెడలో కాల్పులకు గురై మరణించాడు. అప్పటికి అతని వయసు కేవలం 31. 31 ఆ సంఘటన జరిగిన తీరు చాలా చాలా దిగ్భ్రాంతికరం. కాల్పులకు ముందు అతను మాస్ షూటింగ్స్ గురించే మాట్లాడుతున్నాడని కూడా తెలిసింది. అవును, చాలా ఐరానికల్గా ఉంది. ఒక స్టూడెంట్ మాస్ షూటర్ల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు కిర్క్ గ్యాంగ్ హింసను లెక్కిస్తున్నారా లేదా అని అడుగుతుండగానే ఆ కాల్పులు జరిగాయి. చాలా విషాదం. FBI ఈ ఘటనపై ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఈ వార్త అమెరికాను, ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర సంతాపం తెలిపి కిర్కుకు మరణానంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటించాడు. మాజీ అధ్యక్షులు కూడా స్పందించారు కదా. అవును, క్లింటన్, బుష్, ఒబామా, బైడెన్ అందరూ అంతర్జాతీయ నాయకులు కూడా సంతాపం తెలిపారు. ఈ సంఘటన రాజకీయంగా కూడా పెద్ద పెద్ద దుమారాన్నే రేపింది కదా. ఖచ్చితంగా. రిపబ్లికన్లు లెఫ్ట్ వింగ్ రెచ్చగొట్టే మాటలే కారణమని ఆరోపించారు. డెమోక్రాట్లు గన్ కంట్రోల్ చట్టాలు అవసరమని మళ్లీ నొక్కి చెప్పాడు. కొందరు ఎక్స్ట్రీమిస్టులు ప్రతీకార చర్యలకు పిలుపునివ్వడం కూడా ఆందోళన కలిగించింది. అతని మరణం కూడా అతని జీవితంలాగే పొలిటికల్ డిబేట్స్కి సెంటర్ పాయింట్ అయింది. ముగింపుగా చార్లీ కిర్క్ ప్రస్థానాన్ని ఎలా చూడాలి? అతను సంప్రదాయవాద ఉద్యమంపై ఎలాంటి ముద్ర వేశాడని చెప్పొచ్చు? చార్లీ కిర్క్ లెగసీ అది చాలా కాంప్లెక్స్. అతను కన్జర్వేటివ్ యువతను సమీకరించడంలో, వాళ్లకొక వాయిస్ ఇవ్వడంలో డౌట్ లేకుండా చాలా సక్సెస్ అయ్యాడు. టీపీయూఎస్ఏ లాంటి సంస్థలతో క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ కట్టాడు. మీడియాను బాగా వాడుకున్నాడు. కానీ అదే సమయంలో అతని మాటలు తరచుగా విభజన పెంచాయని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాయని తీవ్ర విమర్శలున్నాయి. అతను ప్రచారం చేసిన క్రిస్టియన్ నేషనలిజం, మ్యాగా ఐడియాలజీ ఇవి అమెరికా రాజకీయాలపై, ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీపై చాలా పెద్ద, బహుశా లాంగ్ టర్మ్ ప్రభావాన్ని చూపాయి. అతను స్థాపించిన సంస్థలు, అతను లేవనెత్తిన ఆలోచనలు అతని మరణం తర్వాత కూడా యాక్టివ్గానే ఉన్నాయి. అతని కథ విన్న తర్వాత వినేవారికి ఒక ఆలోచన మిగులుతుంది కదా. జనాభాలో ఒక వర్గంపై, ముఖ్యంగా యువతపై ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిన వ్యక్తి, అతని జీవితం, మరణం చుట్టూ ఇంత తీవ్రమైన రియాక్షన్స్ రావడం, ఇవన్నీ నేటి అమెరికా రాజకీయ చర్చలు, యువత పార్టిసిపేషన్, మతం, రాజకీయాల కలయిక, వీటి గురించి మనకు ఏమి చెబుతున్నాయి? చార్లీ కిర్క్ కథ మన సొసైటీని ప్రభావితం చేస్తున్న పెద్ద శక్తుల గురించి ఏ ప్రశ్నలను మన ముందుంచుతుంది? దీనిపై ఆలోచించాలి.